హాయ్ హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు ఈ వీడియోలో చాలా విషయాలైతే మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇది ఈ వ్లాగ్ అయితే అంటే ఇప్పుడు చూస్తున్న ఈ ఫుటేజ్ అయితే నిన్నటిది కాదండి, ఇది మొన్నటి ఫుటేజు. ఆ రోజైతే నేను 5:45కే నిద్రలేసానండి. ఈరోజు షానుని 7:30 కల్లా స్కూల్కి అయితే తీసుకుని వెళ్ళాలి. ఈరోజు మా షానమ్మ పిక్నిక్ అయితే వెళ్తున్నదండి. సో వాళ్ళ స్కూల్లో పిక్నిక్కి వెళ్తుంది కాబట్టి అందరూ ఒక్కొక్క రకపు ఫుడ్ అయితే తీసుకుని అనేసి టీచర్స్ చెప్పారు. మా షాను అయితే ఆవకాడో బ్రెడ్ టోస్ట్ అయితే తీసుకుని వస్తాననేసి చెప్పిందంటండి. ఈ ఆవకాడోలకి ఎన్ని షాపులు తిరిగానోని చివరికి కేపీఎన్ ఫ్రెష్లో 3 అయితే దొరికినాయి. ఒక్కొక్కటి 100 రూపీస్ అనమాట. చాలా చిన్నగా ఉన్నాయండి. ఈ ఆవకాడోలు ఇంతంత ఉంటాయి కానీ దాంట్లో సగం అయితే గింజే పోతుందేమో అని అనిపిస్తుంది. సో ఇంకా 3 ఆవకాడోలు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా, కొత్తిమీర, ఒక నిమ్మకాయ చెక్క అయితే తీసుకున్నానండి. ఈ ఆవకాడో కట్ చేయడం బాగానే ఉంది కానీ దాంట్లో నుంచి ఆ గింజ తీయడానికి చాలా టైం పట్టేసిందండి. నాకు ఆ గింజ తీయడం రాలేదు. అయినా మా షాను అస్తమాను ఆవకాడో ఆవకాడో అంటదండి. అసలు నాకు ఇది ఏమో నచ్చదు. ఇది ఎలా తింటుందిరా బాబు అని అనిపిస్తుంది నాకు. ఇంక ఈ పిల్ల కోసం తెప్పిస్తే తప్పదని నేను కూడా తింటాను. ఇంక ఇదిగోండి 3 ఆవకాడోలు తీసుకున్నాను కదా, నా తిప్పలు పడ్డానండి దాన్ని మెత్తగా చేయడానికి. ఎంతసేపు స్పూన్తో చేసినా అవ్వదు. ఇంకా మిక్సీ పట్టేశాను. మిక్సీలో కూడా తిరగట్లేదు, అదేమో జారిపోతుంది పాపం మిక్సీ గిన్నెకు కూడాని. ఇంకా ఎలా అయితే మెత్తగా అయితే చేశాను. టైం అయిపోతుంది, లేట్ అయిపోతుందని ఇంకా కంగారుగా చేస్తున్నానా. ఇందులోని కొంచెం మిరియాల పొడి, నిమ్మరసము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాటా ముక్కలు అయితే వేశాను. ఇన్ని వేసి సాల్ట్ వేయడం అయితే మర్చిపోయానండి. ఇంకంతే అయిపోయింది. పిల్ల తినది, ఇది వేస్ట్ అయిపోయింది, ఆవకాడో పాడైపోతుందని ఎంత భయపడ్డానో. కానీ వాళ్ళ స్కూల్లో అందరికీ చాలా బాగా నచ్చిందంటండి. ఇష్టంగా తిన్నారు. అయ్యో కొంచెం సాల్ట్ వేసి ఉంటే ఇంకా బాగుండేది కదా అని అనిపించింది. కంగారు అయిపోయి సాల్ట్ అయితే వేయడం మర్చిపోయాను. అన్నీ వేసానండి. వీడియోలో వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ వేసాను కానీ ఒక్క సాల్ట్ మర్చిపోయాను. సో ఇంకా ఆవకాడో మొత్తాన్ని ఉల్లిపాయ ముక్కలు అన్నిటితో కలిపేశాను. ఇంకా స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుని నెయ్యి అయితే వేసానండి. నెయ్యి అయితే వేసి బ్రెడ్ కట్టి ఇటు పట్టించి బ్రెడ్ని అయితే నేతిలో కాసేపు అయితే వేగిస్తున్నాను. ఈ బ్రెడ్ చక్కగా వేగిపోయిన తర్వాత మనం ఆవకాడోని ఆల్రెడీ మెత్తగా చేసుకుని ఉంచుకున్నాం కదండి. సో ఆ వేగిపోయిన బ్రెడ్కి మనం ఆవకాడో రాసేస్తే అంతే అయిపోతుంది. మా షానమ్మ ఇది చాలా ఇష్టంగా తింటుంది. నాకేమో అసలు ఎక్కదు. అసలు లేట్ అయిపోతుందన్న కంగారికి చెయ్యి కూడా కాల్చేసుకున్నానండి. నాకు చెయ్య మనకి గాజులు వేసుకునే దగ్గర సురుక్కుమని కాలిపోయింది. ఇంకా ఏమో టైం అయిపోతుంది. ఓ పక్క ఏమో షానుకి ఇడ్లీ పెట్టాలి, టిఫిన్ వేయాలి, తర్వాత ఏమో దానికి జడలు వేసి స్కూల్కి అయితే పంపించాలి. టైం చూస్తే 7 అయిపోయింది. నేను 7:30 కల్లా దాన్ని పంపగలనా లేదరా దేవుడా అనుకున్నాను. మళ్ళీ మా షాను 20 పీసెస్ కావాలి అని అడిగిందనమాట. ఎందుకంటే 20 మెంబర్స్కి షాను తీసుకెళ్తే ఇంకొక అబ్బాయి వేరే అబ్బాయి కూడా శాండ్విచ్ తీసుకుని వస్తున్నాడు ఆవకాడో అని చెప్పింది. సో ఇంకా చేశాను. అయితే నేను 20 అంటుంది కాబట్టి మొత్తము బ్రెడ్ ప్యాకెట్ అంతా దానికి సరిపోద్ది అనుకున్నాను. కానీ మా షాను ఇన్ని 4 ముక్కల కింద కట్ చేయి, అప్పుడు 4 తింటాం మేము. ఇంతంత పెద్ద ముక్కలు అయితే కొంతమందికి నచ్చదు, నచ్చకపోతే వేస్ట్ అయిపోతుందని టీచర్ 4 ముక్కల కింద తీసుకుని రమ్మన్నారు అని చెప్పిందనమాట. సో ఇంకా నేను 4 పీసుల కింద అయితే కట్ చేశానండి. అలా మొత్తానికి అది అడిగినట్టు 16 17 పీసెస్ అయితే ఆ బాక్స్లో అడ్జస్ట్ చేశాను. ఇంకా నా దగ్గర పేపర్ ప్లేట్లు మన బర్త్డేకి తెప్పించినవి అయితే ఉండిపోయినాయి. అవి అయితే పెట్టేసి ఇచ్చేసాను అనమాట. సో ఆ రోజు ఇంకా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి. ఆ రోజంతా నాకు ఆ వ్లాగ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్లాగ్ని అయితే షూట్ చేయడం అయితే సరిపోయింది. ఇంక ఇది వచ్చేసి నిన్న వ్లాగ్ అండి. నిన్న లంచ్లోకి అయితే నేను పప్పు, టమాటా, మా చెట్టుకున్న గోంగూర ఆకులు, తోటకూర ఆకులు, అలాగే తాలింపులోకి ఏమో ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలు మొక్కలు అయితే వచ్చినాయి. ఆ ఆకులు ఇలా రకరకాల ఆకులన్నీ వేసేసి పప్పు అయితే వండేసాను. కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. పప్పు అయితే చాలా బాగా అనిపించింది, టేస్టీగా ఉంది. సో అది లంచ్లోకి అయితే వండి అన్నం కూడా వండేసాను. ఇంకా పిల్లలకి ఈరోజు స్నాక్స్ కింద డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టానండి. సో డ్రై ఫ్రూట్స్ తిన్నారు. తర్వాత ఈరోజు టిఫిన్లోకి అయితే నేను దాన్ని ఏమంటారు, ఇడ్లీ అయితే వేసాను అనమాట. ఇంకా చట్నీ అయితే ఏమీ చేయలేదు. సో ఇంకా వంటగదిలో పని అంతా అయిపోయిన తర్వాత వాకింగ్కి అయితే వెళ్ళొచ్చి దేవుడికి దీపారాధన చేసుకున్నాను. ఫర్ ఎవ్రీ పూర్ ఫ్యామిలీ, ఫర్ ఎవ్రీ పూర్ ఆర్ మిడిల్ క్లాస్ ఫర్ ఎవ్రీ పూర్ ఆర్ మిడిల్ క్లాస్ ఏంటి చెప్తాను
ఇలా చెప్తే ఫర్ ఎవ్రీ ఫర్ ఎవ్రీ పూర్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యావింగ్ దేర్ ఓన్ హౌస్ ఈజ్ ఏ బిగ్ డ్రీమ్. ఇంకొకసారి ఇంగ్లీష్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు చాలా నత్తొచ్చేస్తుందండి. ఇంకా అలాగా కొద్దిసేపు అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే నేను పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. ఇంకా వాళ్ళకి 4:00 అయితే ఈరోజు అబాకస్ క్లాస్ అయితే జరుగుతున్నదండి. అబాకస్ క్లాస్కి ఫీజు ఎంత, మంత్లీ ఫీజా, ఇయర్లీ ఫీజా, ఎన్ని నెలల కోర్సు, ఇలాగ చాలామంది నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారండి. స్క్రీన్ పైన అబాకస్ టీచర్ది నెంబర్ అయితే ఇచ్చాను. సో మీరు టీచర్కి కాల్ చేసి అన్ని విషయాలు అడగండి. నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. హాయ్, హలో ఎవ్రీవన్. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. మనిషి ఎవరైనా కావచ్చండి. ఒక టీచర్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్ కావచ్చు, మీ కొలీగ్ కావచ్చు, మీ బాస్ కావచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ కావచ్చు, ఆర్ మీ నైబర్స్ అయినా కావచ్చు. రెస్పెక్ట్ అంటే జస్ట్ ఒక మాటతో వచ్చిపోదండి. కానీ అదే రెస్పెక్ట్ ఆపోజిట్ పర్సన్ మీద కంప్లీట్గా జీరో అయిపోతుంది ఒక్క మాటతోనే. మనం అందరం మనుషులమండి. మనం రోజుకి చాలామంది మనుషులతో మాట్లాడుతూ ఉంటాము. కానీ ఎప్పుడైనా మనకి ఒక హార్ష్ వర్డ్ విన్నా, లేకపోతే హార్ష్ టోన్తో మాట్లాడుతున్నా, లేకపోతే మనల్ని డిస్రెస్పెక్టబుల్గా మాట్లాడుతున్నా, ఆపోజిట్ వ్యక్తి పైన ఉన్న రెస్పెక్ట్ మనకి కంప్లీట్గా జీరో అయిపోతుంది అనమాట. సో రెస్పెక్ట్ అన్నది ఒక మాటతో వచ్చిపోదండి, మన బిహేవియర్ పైన డిపెండ్ అయ్యి. ఈ రోజు వీడియోలో మనము రెస్పెక్ట్ అన్నది ఒక మాటతో ఎలా పోతుందో, అలాగే ఆ రెస్పెక్ట్ని ఇతరుల దగ్గర ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది చూద్దామండి. ఒక వ్యక్తి ఒక మంచి పొజిషన్లో ఉండి మంచి ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే బాగా డబ్బులు సంపాదిస్తున్నా, లేకపోతే మంచి పాపులారిటీ ఉన్నా కూడా ఆ వ్యక్తికి రెస్పెక్ట్ రావచ్చు. కానీ గౌరవం అన్నది తను మాట్లాడే మాటలు బట్టి మాత్రమే వస్తున్నదండి. సో మనము ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఆపోజిట్ పర్సన్ని మనము చెడ్డగా మాట్లాడినా, లేకపోతే ఈగో చూపిస్తూ మాట్లాడామనుకోండి, సో ఆపోజిట్ పర్సన్కి మన మీద ఉన్న రెస్పెక్ట్ కంప్లీట్గా కిందడిపోతుంది అనమాట. సో రెస్పెక్ట్ అన్నది మన మాట మీద, మన యాటిట్యూడ్ మీద, అలాగే మనం మాట్లాడే టోన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఏమైంది భవాని, ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అని అనుకుంటారా? చెప్తానండి, దానికి రీజన్ కూడా ఉంది. 2 డేస్ క్రితం నుంచి నేను ఒక విషయం గురించి చాలా బాధపడుతున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. కాకపోతే ఆపోజిట్ వ్యక్తి నాతో మాట్లాడిన హార్ష్ టోన్ నన్ను చాలా చాలా హర్ట్ చేసింది. అప్పటి వరకు ఆ వ్యక్తి మీద నాకు రెస్పెక్ట్ ఒక రేంజ్లో ఉంటే, ఎప్పుడైతే తను నాతో చాలా హార్ష్గా మాట్లాడిందో అప్పుడు ఆ వ్యక్తి మీద ఉన్న రెస్పెక్ట్ నాకు కంప్లీట్గా కిందకు పడిపోయిందండి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నాకు తనతో మాట్లాడినప్పుడు ఇది వరకు ఉన్నంత రెస్పెక్ట్ నేను ఆవిడ మీద చూపించలేకపోవచ్చు. లేదా నాకు ఆవిడ నన్ను హర్ట్ చేసింది కాబట్టి నేను మళ్ళీ ఆ వ్యక్తి దగ్గర అంత ఫ్రీగా మింగిల్ అవ్వలేకపోవచ్చు. సో ఆ వ్యక్తి అంత హార్ష్గా మాట్లాడడము నన్ను చాలా హర్ట్ చేసింది. అంత డిస్రెస్పెక్టబుల్గా, ఈగోయిస్టిక్గా మాట్లాడితే అది ఎంత హర్టింగ్గా ఉంటుందో కదా. సో నేను అది ఫేస్ చేశాను 2-3 డేస్ క్రితము. ఆ టైంలో నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి. బట్ నేను చాలా కంట్రోల్ చేసుకుని అలా ఉన్నానన్నమాట. సో తర్వాత ఆలోచించుకున్నాను, ఇందులో నేను చేసిన తప్పు అయితే ఏమీ లేదు. నాకు వచ్చిన డౌట్ని నేను అడిగాను. వాళ్ళు డౌట్కి ఆన్సర్ నార్మల్గా చెప్పుండాల్సింది, అలా చెప్పకుండా నన్ను చాలా డిస్రెస్పెక్టబుల్గా మాట్లాడారు. సో ఇది ఇది వాళ్ళ క్యారెక్టర్ ఇష్యూ అయి ఉంటుందిలే, ఇది నా తప్పు అయితే ఏమి కాదు అని నన్ను నేను సంధాయించుకున్నాను. కానీ అది గుర్తొచ్చిన ప్రతిసారి నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను నాతో మంచిగా ఉన్న వాళ్ళతో నేను చాలా రెస్పెక్టివ్గా మాట్లాడతాను. అలాగే నన్ను ఎవరైనా హార్ష్గా మాట్లాడి, నాతో ఎవరైనా అసలు నాకు వాళ్ళకి సంబంధం లేకుండా నా మీద ఎవరైనా పెత్తనం చెలాయించాలని చూస్తే వాళ్ళకి తగ్గట్టుగా సమాధానం చెప్తాను. అంటే ఆపోజిట్ పర్సన్ మనతో ఎలా రియాక్ట్ అయితే నేను కూడా అలాగే రియాక్ట్ అవుతానండి. అండ్ నేను ఎవరితోనైనా రియాక్ట్ అవ్వాలి, ఫస్ట్ నేనే ఇనిషియేషన్ తీసుకోవాలన్నప్పుడు చాలా రెస్పెక్టబుల్గానే స్టార్ట్ చేస్తాను. నేను అంత హార్ష్గా, అంత ఈగోయిస్టిక్గా నేను ఎప్పుడూ ఉండను. సో మనము ఆపోజిట్ పర్సన్కి అంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం అదే రెస్పెక్ట్ని
ఎక్స్‌పెక్ట్ చేస్తాము. బట్ అలాంటి రెస్పెక్ట్ రాకుండా కొంతమంది చాలా ఈగోయిస్టిక్‌గా, డిస్‌రెస్పెక్టబుల్‌గా మాట్లాడతారు. సో, ఇది రీసెంట్‌గా 2, 3 డేస్ క్రితం నేను ఫేస్ చేశాను. చాలా బాధపడ్డాను. తర్వాత నేను అనుకున్నాను, ఇది నా తప్పు కాదు, వాళ్ళ క్యారెక్టర్ ఇష్యూ. సో, ఇందులో నాదేమి తప్పు లేదు అనేసి నేను వదిలేసాను. నేను తిరిగేసి సమాధానం చెప్పాలి అన్నా కూడా చెప్పగలను. బట్ నేను ఆ టైంలో అది తిరిగేసి సమాధానం చెప్పకూడదు. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు అని అనిపిచ్చి నేను ఊరుకున్నాననమాట. డిస్మిసివ్ వర్డ్స్‌ని అసలు యూజ్ చేయకూడదండి. అంటే సపోజ్ ఎవరైనా మనల్ని ఒక డౌట్ అడిగారనుకో, "నీకెందుకు ఇన్ని డౌట్‌లొస్తాయి? అమ్మ తల్లి నీకొక దండం." ఇలాంటి డిస్‌రెస్పెక్టివ్ వర్డ్స్‌ని మనం ఉపయోగించామనుకోండి, అది మీకు చిన్న మాటలానే అనిపిస్తది. బట్ ఆ వర్డ్‌ని తీసుకున్న వాళ్ళకి అది చాలా చాలా పెద్ద గాయమైతే చేస్తది. సో, ఆ డిస్మిసివ్ బిహేవియర్ వల్ల మనము ఆపోజిట్ పర్సన్ మనసులో మన గౌరవం అన్నది స్లోగా తగ్గిపోతుంది. మళ్ళీ ఆ మనిషి దగ్గర నుంచి రెస్పెక్ట్‌ని మనము సంపాదించుకోవడం చాలా కష్టమైపోతుందండి. కొంతమంది ఇన్సల్టింగ్ వర్డ్స్ అయితే వాడతారండి. ఆహ్, అసలు నీకేది చేత గాదు, నువ్వొక పెద్ద వేస్ట్‌వి అని, నీకేమి తెలీదా, ఇలాగా ఇన్సల్టింగ్ వర్డ్స్ కూడా మాట్లాడతారు. ఇన్సల్టింగ్ వర్డ్స్ సో, ఇలాగ ఇన్సల్టింగ్ మాటలు మాట్లాడామనుకోండి, ఆపోజిట్ పర్సన్ మనసులో మన మీద రెస్పెక్ట్, గౌరవం అన్నది చాలా తగ్గిపోతుంది. అంటే జీరో అయిపోతుందనమాట. సో, గుర్తుపెట్టుకోండి, ఇన్సల్టింగ్ వర్డ్స్ లైక్ వూండ్స్ మనకి తెలీదు ఆపోజిట్ పర్సన్ మనసులో ఎంత పెద్ద పెద్ద గాయాలు చేస్తామో మన మాటలతోటి. ఇంకా కొంతమంది ఈగోయిస్టిక్ బిహేవియర్ అయితే ఉంటుందండి. అంటే నా మాటే శాసనం, నేను చెప్పానంటే ఇది కరెక్టే, నేను చెప్పినట్టు చేయండి, నేను చెప్పిందే ఫైనలు, ఇదే ఫైనల్ డెసిషన్ అని ఇలాగ చాలా ఈగోయిస్టిక్ బిహేవియర్‌తో ఉంటారండి. సో, ఇలాంటిది కూడా నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. కాకపోతే ఇప్పుడు కాదు. ఒక 3½ ఇయర్స్ క్రితం అనమాట. స్టేటస్‌ని కంపేర్ చేస్తూ మాట్లాడింది. ఆ మాట నన్ను చాలా చాలా హర్ట్ చేసిందండి. 3½ ఇయర్స్ అయినా కూడా ఆ మాటని నేను మర్చిపోలేను. అట్ ద సేమ్ టైమ్ ఏ రోజైతే ఈ మాటని నేను తన దగ్గర నుంచి తీసుకున్నానో, ఆ రోజు నేను చాలా చాలా ఏడ్చాను. ఎట్ దట్ టైమ్ నేను ఒక ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. ఈరోజు నువ్వు మీలాంటోళ్ళు, మాలాంటోళ్ళు అని నన్ను సెపరేట్ చేసి మాట్లాడావు కదా! సరే, నేనేం చేయగలుగుతానో చూపిస్తాను అనుకున్నాను. చాలా పట్టుదలతో, కసితో నేను ఇక్కడి వరకు వచ్చాననమాట. కానీ నేను ఎంత పొజిషన్‌కి వెళ్ళినా కూడా ఆ మాట అన్నది నాకు పదే పదే గుర్తొస్తదండి. సో, ఇలాంటి ఈగోయిస్టిక్ బిహేవియర్ ఎవరికైనా ఉంటే అది వదిలించుకోవాలి. మీరు ఏంటో పెద్ద మీ గొప్పని చూపించుకోవడానికి అన్నట్టు మీరు మాట్లాడేసారనుకోండి, మీ ఈగోయిస్టిక్ బిహేవియరు ఆపోజిట్ పర్సన్‌కి చాలా బాధ కలుగుతుంది. కొంతమంది ఆ బాధని ఛాలెంజ్ కింద తీసుకొని మీకన్నా పైకి వెళ్ళొచ్చు. కొంతమంది ఆ పెయిన్‌ని రిసీవ్ చేసుకొని కృంగిపోవచ్చు. నేనైతే దేనికి కృంగిపోయే రకం కాదు. బాధపడతాను. 2, 3 డేస్, మహా అయితే 4, 5 డేస్, 1 మంత్ అలా బాధపడతాను తప్పించి, అందులోనే కృంగి కృషించిపోయి నాశనం అయిపోయే టైప్ కాదు. అదొక ఛాలెంజ్ కింద తీసుకొని పైకే వెళ్తాను నేను. సో, ఎవరైనా కూడా డిస్మిసివ్ వర్డ్స్ గానీ, ఇగోయిస్టిక్ మాటలు గానీ, ఇన్సల్టింగ్ వర్డ్స్ గానీ ఆపోజిట్ పర్సన్‌ని అనొద్దు. మీరు గనక ఇలాగ ఇగోయిస్టిక్‌గా లేపోతే ఇన్సల్టింగ్‌గా ఆపోజిట్ పర్సన్‌ని అన్నారనుకోండి, ఆ వ్యక్తికి మీ పైన చాలా రెస్పెక్ట్ అప్పటి వరకు ఉండొచ్చు. కానీ మీరన్న ఒక్క మాట వల్ల ఆ వ్యక్తికి మీ పైన ఉన్న రెస్పెక్ట్ కంప్లీట్‌గా జీరో అయిపోతుంది. తర్వాత ఆళ్ళకేమనిపిస్తది, వీళ్ళతో మాట్లాడకూడదు అని అనిపిస్తది. లేపోతే మిమ్మల్ని ఏది అడగాలనిపిచ్చదు. ఒకవేళ మీతో మాట్లాడినా పైకి మీ దగ్గర రెస్పెక్ట్‌ని నటిస్తున్నా లోపల లోపల మనల్ని చాలా చాలా తిట్టుకుంటారండి. సో, అందుకే చెప్తున్నాను, అసలు ఈ ఇన్సల్టింగ్ వర్డ్స్ గానీ, ఈగోయిస్టిక్ వర్డ్స్ గానీ, లేపోతే అవతల వ్యక్తిని హర్ట్ చేసేలాగా హర్టింగ్‌గా మాట్లాడడం అన్నది అసలు కరెక్ట్ కాదు. సో, ఫైనల్‌గా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మన రెస్పెక్ట్‌ని మనం కాపాడుతూ ఎదుటి వాళ్ళ మనసుకి బాధ కలగకుండా ఉండాలంటే ఎలా మాట్లాడాలనేది చెప్తానండి. జస్ట్ మనం 3 విషయాల్ని ఫాలో అయితే సరిపోతుంది. ఒకటి కామ్‌నెస్. అంటే అవతల వ్యక్తి మనం ఎంత టెన్షన్‌లో ఉన్నా కూడా అవతల వ్యక్తి ఏదైనా చెప్తున్నారనుకోండి, కామ్‌గా వాళ్ళు చెప్పే మాటని విని అంతే కామ్‌గా మనము వాళ్ళకి రియాక్ట్ అవ్వాలి. నెక్స్ట్ కైండ్‌నెస్ అండి. మనము చాలా మంచి పొజిషన్‌లో ఉన్నాం కదా అనేసి పొగరు చూపిస్తూ, ఈగోగా ఇంకా వాళ్ళని మనము ఇన్సల్ట్ చేస్తూ ఇలా మాట్లాడకూడదు. మనం ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా మనము ఆపోజిట్ పర్సన్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ అన్నది మనము కొనుక్కుంటే వచ్చేది కాదండి. అది మనము సంపాదించుకోవాలి. రెస్పెక్ట్ ఈజ్ నాట్ సంథింగ్ వి డిమాండ్.
రెస్పెక్ట్ ఈజ్ సంథింగ్ నెక్స్ట్ థర్డ్ వన్ అండి క్లారిటీ. మనము ఆపోజిట్ పర్సన్ ఏదైనా అడుగుతున్నా లేకపోతే మనం ఆపోజిట్ పర్సన్కి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు క్లారిటీ మెయింటైన్ చేస్తే బెస్ట్ అనమాట. అంటే మనం చెప్పాలి అనుకున్నది షార్ట్గా సింపుల్గా అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా మీనింగ్ఫుల్గా చెప్తే సరిపోతుంది అనమాట. సో నా వ్లాగ్స్ చూసే మీ అందరికీ చెప్తున్నానండి, మన మాట ఒక్కసారి వదిలేసామనుకో మళ్ళీ మన మాటని రివైండ్ చేయడానికి ఏమీ రిమోట్లు లాంటివి ఉండదు. అంటే మనం ఒక మాట హర్టింగ్గా మాట్లాడేసి తర్వాత ఎన్నిసార్లు సారీ చెప్పినా కూడా ఆ వ్యక్తి ఆల్రెడీ మాటని విన్నాడు, రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి అది తనకి చాలా గాయం చేసే ఉంటుంది. మనం ఎన్ని సారీలు చెప్పేసినా లేకపోతే డిలీట్ చేసేద్దాము ఆ మాటనన్నా, ఎరేజ్ చేసేద్దాము, బ్యాక్ చేసేద్దాము అని ఎంత అనుకున్నా ఆ మాట తిరిగి మనము రివైండ్ చేయలేమండి. సో మాట మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడాలి. ఇప్పుడు నేను ఉన్నాను కదండి, నేను నాతో మంచిగా మాట్లాడే వాళ్ళని అంతే మంచిగా చాలా మంచిగా ట్రీట్ చేస్తాను. నా విషయంలో ఏమైనా తేడా చేశారంటే అంతే విధంగా రియాక్ట్ అవుతాను. నేను రెస్పెక్ట్ ఇస్తాను, అదే రెస్పెక్ట్ని నేను మీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తానండి. నేనేమి రెస్పెక్ట్ కోసం మిమ్మల్ని ప్రాకులు ఆడట్లేదు. నేను రెస్పెక్ట్గా ఉంటున్నాను కాబట్టి మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఫైనల్గా ఒక్క మాట చెప్తున్నానండి, మన మాట ఆపోజిట్ పర్సన్ని ఇన్స్పైర్ చేయగలుగుతుంది. అలాగే మన మాట ఆపోజిట్ పర్సన్ని ఇన్సల్ట్ కూడా చేయగలుగుతుంది. సో మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను, మీరు నాతో మాట్లాడినా నేను మీతో మాట్లాడినా అంతే రెస్పెక్టివ్గా మాట్లాడతాను. అలాగే మీరు వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడినా అంతే రెస్పెక్ట్ని మెయింటైన్ చేయండి. రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేస్తూ మాట్లాడితే మీరు ఆపోజిట్ పర్సన్ని హర్ట్ చేయకుండా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఆపోజిట్ పర్సన్కి మన మీద మంచి గౌరవం అన్నది ఏర్పడుతుంది అనమాట. సో నేను 2 days నుంచి ఈ విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నానండి. అసలు ఈ టాపిక్ నా మనసు ఇప్పుడు వరకు ఎప్పుడు రాలేదు. బట్ నేను 2 days చాలా హర్ట్ అయ్యాను. ఒక వ్యక్తి నన్ను హర్ట్ చేశారని చెప్పాను కదా, అప్పుడు నేను ఏం తప్పు చేశానని వాళ్ళు అంత హార్ష్గా రియాక్ట్ అయ్యారు, నాతో అంతలా ఎలా మాట్లాడారు, ఏం తప్పు చేశానని నేను చాలా చాలా ఆలోచించుకుంటే నా తప్పేమీ లేదు. నేను నా పిల్లలకి ఏదో వాళ్ళ దగ్గర నేర్పిస్తున్నాను, దానికి సంబంధించి ఏదో డౌట్ వచ్చింది, అది అడగడం తప్పు కాదు కదా. ఇప్పుడు నేను చాలామందిని గమనించానండి, హాస్పిటల్కి వెళ్తామా డాక్టర్స్ కోసం మనము గంటల తరబడి వెయిట్ చేస్తాము బయట. మళ్ళీ కన్సల్టేషన్ 1000 రూపాయలు 2000 పెట్టి తీసుకుంటామా. డాక్టర్ అండి ఒక 5 నిమిషాలు కూడా మనతో మాట్లాడరు. ఏమైనా ఒక డౌట్ వచ్చింది పిల్లల కోసం, ఎలా ఉంది అలా ఉంది, పేరెంట్స్ కింద మనం కంగారు పడుతూ ఉంటామా. ఏమన్నా అడుగుతున్నాం అనుకోండి, విసిగించుకోమా వెళ్ళు అంటారండి. ఆ బిహేవియర్ నాకు అసలు నచ్చదనమాట. అలా నేను చాలామంది డాక్టర్స్ని అయితే రీప్లేస్ చేసేసాను. ప్రజెంట్ మేము చూపిస్తున్న మా డాక్టర్ పీడియాట్రిషియన్ అయితే చాలా బాగా చూస్తారు. గంట సేపైనా కూడా మనకు ఉన్న డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, ఒక చిన్న మాట, అమ్మ పిల్లలకి ఏమీ కాదు ధైర్యంగా ఉండండి తగ్గిపోతుంది, ఈ మాట డాక్టర్ దగ్గర నుంచి రాకపోతే వాళ్ళకి మనం 1000 రూపాయలు కన్సల్టేషన్ ఇచ్చి మనం అంతా వెయిట్ చేయాల్సిన పనేముందండి. వాళ్ళు ఏదో మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తారు. ఈ మెడిసిన్ ఎందుకు ఏంటి ఏమి చెప్పకుండా మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తే మనకి ఏంటది, మనకి ఏం ధైర్యం కింద రాదు కదా. సో ఇలాంటి బిహేవియరు ఎంత మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళైనా మార్చుకోవాలండి. ఆ ఒక్క హార్ష్ మాట, మనం మాట్లాడే టోన్, ఇవన్నీ ఆ వ్యక్తి పైన రెస్పెక్ట్ని తగ్గించేస్తాయి. మీరు ఎంతో పెద్ద గొప్ప డాక్టరే అవ్వచ్చు, లేకపోతే ఎంతో గొప్ప టీచర్సే అవ్వచ్చు, బట్ మీ మాట తీరు తగ్గించేస్తుంది. మన మాట ఒక వ్యక్తిని ఇన్స్పైర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ వ్యక్తిని ఇన్సల్ట్ అయితే అసలు చేయొద్దు. సో ఇదే నేను మీతో అయితే షేర్ చేయాలి అనుకున్నానండి. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఇలా హర్ట్ చేసేలాగా మాట్లాడారు అనుకోండి, అది మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, నేనేమన్నా తప్పు చేశానా, ఎందుకు వాళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారని. మీరేమీ తప్పు చేయలేదని మీ మనసు కనిపించింది అనుకోండి, అది వాళ్ళ బుద్ధి, అది వాళ్ళ క్యారెక్టర్ ఇష్యూ అనుకుని వదిలేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.